ఎంత కష్టం, ఎంత నష్టం. 6 గాలం పండించిన పంట అంతలోనే తడిసిపోయింది. కన్న బిడ్డలా పెంచుకొని కళ్ళంలోకి తెచ్చుకున్న పంట కళ్ల ముందే నీటిపాలైపోయింది. ఇదిగో కొంటున్నాం, అదిగో కాంటా వేస్తున్నామని చెప్పిన పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి. రైతు కంట కన్నీళ్లే మిగిలాయి. ఇప్పుడు రైతుకు దిక్కెవరు? తడిచిన ధాన్యాన్ని రొక్కం చెల్లించి రైతు కన్నీటిని తుడిచే నాదులెవరు? పగలేమో నిప్పుల కొలిమి, రాత్రికేమో సీన్ రివర్స్. రాకాసి గాలులు, అకాల వర్షాల బీభత్సం. దీంతో చెమటోడ్చి పండించిన పంట చేతికొచ్చినా అన్నదాతకు కడుపు కోత తప్పడం లేదు. ఓవైపు భానుడి భగభగలు వడగాల్పులతో పోరాడుతూనే రేయింపవళ్లు కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు చేర్చారు. అయితే నెల రోజులు దాటుతోన్నా ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగకపోవడం వారి పాలిట శాపంగా మారింది. ద్రోణి ప్రభావంతో ఒక్కసారిగా విరుచుకుపడిన ఈదురుగాలులు, అకాల వర్షాలు రైతుల గుండెల్లో గుబులు రేపాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో కురిసిన అకాల వర్షం రైతులను నిండా ముంచింది. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యపు రాసులపై కప్పిన టార్పాలిన్ కవర్లు ఈదురుగాలుల ధాటికి ఎగిరిపోయాయి. దీంతో ధాన్యమంతా తడిసి ముద్దైపోయింది. పంట కోసి నెల రోజులు దాటుతోన్నా ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందంటున్నారు రైతులు. జడ్చర్ల వ్యవసాయ మార్కెట్లో ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నీటిపాలయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులోనూ కొనుగోళ్లు ఆలస్యం కావడంతో మొక్కజొన్న, ధాన్యం భారీగా పేరుకుపోయింది. అకాల వర్షానికి మొక్కజొన్నలన్నీ తడిసి ముద్దైపోయాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షానికి దుబ్బాక మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోయింది. సంగారెడ్డి, కొల్చారం, వెల్దుర్తి మండలాల్లో భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ధాన్యం మొలకెత్తే ప్రమాదం ఉందని వెంటనే లారీలను రప్పించి కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. మెదక్ జిల్లాలోని రామాయంపేట, చిన్నశంకరంపేట, నార్సింగి, చేగుంట మండలాల్లో కురిసిన భారీ వర్షంతో కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో తడిసిన ధాన్యాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. వరదల్లో ధాన్యం కొట్టుకుపోవడం, తడిసి ముద్దైన పంటను కాపాడుకోవడానికి రైతులు పడుతోన్న ఆరాటం వర్ణనాతీతం. పంట కోసి నెల రోజులవుతున్నా పంటను కాంటా వేయలేదంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కాక ఇంకేంటని ప్రశ్నిస్తున్నారు రైతులు. 20 రోజుల నుంచి అడ్డమికని కూలీలు దొరికొచ్చి ఒడ్లు ఎండబోసి మేము ఉప్పగొట్టి తడిచిపోయినా, సంతులు నింపినాక అన్ని రాత్రి ఆనకు అంతా తడిచిపోయినాయి. మాకు గోస అవుతుంది. ఒక్క రైతు వచ్చి ఎవరు వచ్చి నింపుకోపోయే అవకాశం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోనూ సేమ్ సీన్. ఐకేపీ సెంటర్లు, మార్కెట్లలో డబ్బులిస్తేనే కాంటా పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ కు తీసుకొచ్చి నెల రోజులవుతున్నా కాంటా వేయలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పండించిన పంట కళ్ల ముందే తడుస్తుంటే కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నామంటున్నారు రైతన్నలు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్, మాచారెడ్డి, బిక్కనూరు, రాజంపేట, పాల్వంచ, దోమకొండ మండలాల్లోనూ ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోవడమే కాకుండా పలుచోట్ల నీటిలో కొట్టుకుపోవడంతో కన్నెర్ర చేశారు కామారెడ్డి రైతులు. తడిసిన ధాన్యంతోనే రోడ్డెక్కారు. కామారెడ్డి, సిరిసిల్ల ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇప్పటికైనా కొనుగోళ్లు చేపట్టకపోతే మున్ముందు ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు తీసుకొచ్చిన ధాన్యం, మొక్కజొన్న నీటిపాలైంది. రోజుల తరబడి రైతులు ఎదురుచూపులకే పరిమితమయ్యారని, అకాల వర్షం తమను నిండా ముంచిందని ఆవేదన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలోని నోములలో 15 రోజులు గడుస్తున్న రైతులకు ఎలాంటి టోకెన్లు గానీ, స్లిప్పులు గానీ ఇవ్వలేదు. సీరియల్ పద్ధతిని పాటించకుండా ఇష్టానుసారంగా కొనుగోలు జరుపుతుండటంతో రైతులు, నిర్వాహకుల మధ్య గందరగోళం నెలకొంది. ముందొచ్చిన రైతులను కాదని వెనకొచ్చిన వారి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో రైతులు మండిపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాత్రి కురిసిన వర్షం వల్ల వరి ధాన్యంతో పాటు మొక్కజొన్న తడిసింది. నష్టపోయిన తమకు పరిహారం అందించాలని కోరుతున్నారు రైతులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఈదురుగాలులకు మార్కెట్ యార్డులో టార్పాలిన్లు ఎగిరిపోయి వడ్ల కుప్పలు తడిశాయి. నాగర్ కర్నూలు జిల్లాలోనూ అకాల వర్షానికి ధాన్యం, మొక్కజొన్నలు కొట్టుకుపోయాయి. వరద నీటిలో మొక్కజొన్న, ధాన్యం చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం బెల్లగొండలో కొనుగోలు కేంద్రానికి వచ్చిన ఎంఆర్ఓ శ్రీనివాసులను రైతులు నిర్బంధించారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.